గురుగ్రామ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. దివ్య పహూజా అనే 27 ఏళ్ల మోడల్ హత్యకు గురైంది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ సందీప్ గడోలి బూటకపు ఎన్కౌంటర్ కేసులో 7 ఏళ్లు జైలు శిక్ష తర్వాత ఇటీవలే బెయిల్పై బయటకొచ్చిన ఆమెను బుధవారం ఒక హోటల్లో హత్య చేశారు. హోటల్ యజమాని అభిజిత్ సింగ్ ఆమెను కాల్చి చంపినట్టు తేలింది. దివ్యను హతమార్చిన తర్వాత ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు నిందితుడు ప్రయత్నించాడు. ఇందుకు హోటల్లో పనిచేసే హేమరాజ్, ఓంప్రకాష్లు సహకరించారని తేలింది. ఈ హత్య సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు అభిజిత్తో పాటు అతనికి సహకరించిన ఆ 2 వ్యక్తుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. తనతో సన్నిహితంగా గడిపిన ఫోటోలను చూపించి దివ్య బెదిరింపులకు పాల్పడిందని, తన వద్ద నుంచి ఇప్పటికే చాలా డబ్బులు వసూలు చేసిందని అభిజిత్ పేర్కొన్నాడు. ఇప్పటికీ ఆ ఫోటోల్ని అడ్డం పెట్టుకుని తనను బెదిరిస్తుండటంతో ఆమెను హతమార్చానని అభిజిత్ ఆరోపించాడు. అయితే దివ్య కుటుంబం మాత్రం ఈ ఆరోపణల్ని తోసిపుచ్చింది. మరోవైపు పోలీసులు దివ్య పహూజా మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దివ్య, అభిజిత్ జనవరి 1వ తేదీన కలుసుకుని అతని హోటల్లోనే బస చేశారు. దివ్య తన కుటుంబంతో చివరిసారిగా జనవరి 2న ఉదయం 11:50 ఫోన్లో మాట్లాడింది. ఆ తర్వాత ఆమెను సంప్రదించడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఆమె హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. అభిజిత్ తన హోటల్లోనే ఆమెను చంపేసి ఉద్యోగుల సహాయంతో మృతదేహాన్ని మాయం చేశాడు. సీసీటీవీ ఫుటేజీలను గమనించగా హేమరాజ్, ఓంప్రకాష్ సహకారంతో దివ్య మృతదేహాన్ని అభిజిత్ తన BMW కార్లో పెట్టారు. అనంతరం 2 సహచరులను పిలిచి కార్ని వాళ్లకి ఇచ్చి మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో పారేయాల్సిందిగా ఆదేశాలిచ్చాడు. అభిజిత్ చెప్పినట్లుగానే వాళ్లు దివ్య మృతదేహాన్ని ఓ తెలియని ప్రదేశంలో పారేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దివ్య మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. హత్య అనంతరం గురుగ్రామ్ హోటల్ నుంచి మృతదేహాన్ని తరలించిన BMW కార్ని పోలీసులు తాజాగా పంజాబ్లోని పటియాలాలో గుర్తించారు. అయితే ఆ కారులో దివ్య మృతదేహం ఉందా లేదా అనే విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.